కొత్త నిబంధనకు వస్తే మత్తయి సువార్తలో నా యేసయ్య మెస్సయ్యగా, మార్కు సువార్తలో ఆయన పరిచారకుడిగా, లూకా సువార్తలో మనుష్య కుమారునిగా, యోహాను సువార్తలో దేవుని కుమారుడిగా యేసు ప్రభువు మనకు కనబడతారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో తన శిష్యులను అపోస్తులను ఉపయోగించుకుని అద్భుతాలు చేసే దేవునిగా ప్రభు మనకు కనబడ్డాడు. రోమీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు మన నీతిగా పరిచయం చేయబడ్డారు. కొరింథీయులకు రాసిన పత్రికలో యేసు క్రీస్తు ప్రభువారు మనలను తన ఆత్మ ద్వారా నడిపించువాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత గలతీ పత్రికలో ఆయన మన స్వాతంత్రముగా, ఎఫెసీ పత్రికలో మన అవసరాలు తీర్చువాడుగా, అన్నిటికన్నా ఊహించువాటన్నిటికంటే అడుగువాటన్నిటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం లేని వాడుగా యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడని లేఖనం సెలవిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రికలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నా ప్రభువులో ఉంది అని అపోస్తలుడైన పౌలు రాసుకుంటూ వచ్చాడు. తెస్సలోనిక పత్రికలో త్వరలో రానయ్యున్న దేవునిగా, తిమోతి పత్రికలో మన మధ్యవర్తిగా, తీతు పత్రికలో ఆయన అద్భుతమైన సంఘ కాపరిగా, ఫిలమోను పత్రికలో మన స్నేహితునిగా, ఆ తదుపరి హెబ్రీ పత్రికలో పాప క్షమాపణ నిమిత్తం మన కొరకు రక్తం కాచిన దేవునిగా ప్రభు మనకు కనబడుతున్నాడు. పిల్లలు గమనించండి, యాకోబు పత్రికలో యేసుక్రీస్తు ప్రభు మన ప్రియమైన వైద్యుడిగా ఆయన మనకు కనబడతాడు, మన స్వస్థపరచువాడిగా. ఆ తర్వాత పేతురు పత్రికలో యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రధాన కాపరిగా, యోహాను పత్రికలో ప్రేమాస్వరూపుగా, యోధా పత్రికలో వేవేల పరివారంతో రాబోతున్న దేవునిగా, ప్రకటన గ్రంథంలో ఆయన మన రాజుల రాజు ప్రభువు ప్రభు యేసయ్య కనబడుతున్నాడు. For that reason we have to make Jesus as our inheritance. మన స్వాస్థ్యంగా యేసయ్యను మలుచుకోవడానికి పరిశుద్ధులను ఇచ్చిన పరిచయం ఇది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. Yes, he deserves our glory, he deserves honor. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు యొక్క ముఖ చిత్రాన్ని బైబిల్లో మనం చూస్తాం.